మురారి ఒక మంచి సినిమా అనడం కంటే మరుపురాని మైమరిపించే సినిమా అనవచ్చు. ఆ సినిమా రెండోసారి రిలీజ్ అయినా వసూల వర్షం కురిపించింది. ఎందుకంటే ఆ సినిమా ప్రేక్షకుల మనస్సును హత్తుకున్న తీరు అలాంటిది. ఆ సినిమా 2001లో రిలీజ్ అయింది. కానీ తరువాత వచ్చిన తరం పిల్లలు కూడా ఆ సినిమాని ఎంతో ఆదరించారు. ఆ సినిమా గురించి సూక్ష్మ వివరణ. పూర్వీకులలో ఒకరు చేసిన తప్పు తరాల పాటు ఛేదిస్తుంది. మనకి ఆస్తి మాత్రమే కాదు, కర్మలు కూడా మన పూర్వీకుల నుండి సంక్రమిస్తాయి అని ఒక భావనతో తీసిన సినిమా అనవచ్చు. మన తాత తండ్రుల నుండి భూములే కాదు, వారి కోపం, అలాగే కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ కూడా లభిస్తాయి. ధైర్యం, సంకల్పం ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చు అని మనకి చూపిస్తుంది. సినిమా సాగే విధానం, ఆ తరంలో కుటుంబాలు ఎలా కలిసి ఉండేవి, మనిషి మాటకు ఇచ్చే విలువ, కొద్దిపాటి ఆస్తి తగాదాలు వివరిస్తుంది. మనిషి ఇంకో మనిషిని ప్రేమించాలంటే రక్త సంబంధం ఉండాల్సిన అవసరం లేదని కథానాయకుడి తల్లి పాత్ర తెలియజేస్తుంది. ఆ మహిళ కథానాయకుడిని బిడ్డగా స్వీకరించి ఆ బిడ్డకి ఏదైనా ప్రాబ్లం వస్తే తను ఎంత దూరమైనా వెళ్తుంది అని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఇప్పుడు అంటున్న అడాప్షన్ని ఎంతో నైపుణ్యంగా, అందంగా చూపించారు. అలాగే మన పెద్దవారిని ఎలా గౌరవించాలి, వారి నుండి ఏం నేర్చుకోవాలి, వారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో మనం అన్నిసార్లు తెలుసుకోలేమని శబరి పాత్ర చూస్తే తెలుస్తుంది. మనకి వాళ్ళకి ఉన్న 2 తరాల తేడా. మనం వాళ్ళని అంత ఈజీగా అర్థం చేసుకోలేం. మనకి వారిని అర్థం చేసుకునే అవకాశం లేదు, కానీ వారిని గౌరవిద్దాం. ఆ కథానాయకుడికి ఎంత సంకల్పం ఉన్నా శబరి త్యాగం లేకపోతే అది సాధ్యం కాదు. అలాగే కథానాయకుడికి సంకల్పం లేకున్నా శబరి త్యాగం మాత్రం కథానాయకుడిని కాపాడలేదు. అందువల్లనే మనిషికి ఏదైనా సాధించాలన్న తపన ఉంటే పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రయత్నించాలి. బలమైన సంకల్పం ఉండాలి. కానీ మనం ప్రయత్నలోకం లేకపోయినా శబరి త్యాగం లాంటివి లేకపోతే చేరుకోలేం. మనం దాన్ని ఇప్పటి రోజుల్లో లక్ ఫ్యాక్టర్గా అనుకోవచ్చు. నీకు లక్ ఫ్యాక్టర్ ఎక్కడుందో తెలీదు. ఉన్న చోటే ఉన్నది ఒకటే జీవితం. విక్రమార్కుడిలా ప్రయత్నించి నీ సంకల్పంతో ప్రయత్నలోపం లేకుండా ఓర్పుతో, నేర్పరితనంతో సాధించుకో. ఎందుకంటే నీ లక్ ఫ్యాక్టర్ నీ చెంత చేరేలోపే నువ్వు వదిలేయవచ్చు, లేదా అది ఒక చోట ఉంటే నువ్వు ఇంకో చోట వెతకవచ్చు. కాబట్టి నీ తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషం చూసే రోజు కోసం నువ్వు కన్నార్పకుండా శ్రమించు, సంకల్పించు, సాధించు.